దగ్గరగా ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే సమస్యే నోటి దుర్వాసన సమస్య. ఇది ఎక్కువ శాతం సరిగ్గా పళ్ళు క్లీన్ చేసుకోవడం, నోరు క్లీన్ చేసుకోకపోవడం మూలాన వచ్చే సమస్య. రోజుకి 2 times బ్రష్ చేసుకుంటే ఈ సమస్యని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. సో కరెక్ట్ బ్రషింగ్, మంచి టూత్పేస్ట్, సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్తో 2 times చేయాలి. ఎందుకంటే టూత్పేస్ట్ ఎఫికసీ 12 hours ఉంటుంది. ఈ సమస్యని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే బ్రషింగ్ ఒక్కటే కాదు, టంగ్ క్లీనింగ్ కూడా చేసుకోకపోవడం మూలాన ఈ సమస్య వస్తుంది. టంగ్లో చాలా బ్యాక్టీరియా ఏవైతే బాగా స్మెల్ వచ్చేవో అవి ఉంటాయి. సో టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే పుచ్చిపళ్ళు ఉన్న, చిగురు వ్యాధులు ఉన్న, పంటికి చిగురుకి మధ్యలో మీరు తిన్న విరుక్కుపోయి బ్యాక్టీరియా ఫామ్ అయినా కానీ ఈ నోటి దుర్వాసన సమస్య వస్తుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే సైనస్ కానీ, సైనస్ నుంచి మనకి నోట్లోకి ఆ సైనస్ ఎక్సిడేషన్స్ వచ్చి, లేకపోతే తేపులు, తినింది సరిగ్గా అరక్క, మనం సరిగ్గా నమలకుండా తినేస్తే తినింది అరక్కుండా మనకి తేపులు వస్తే కూడా ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. లేకుంటే పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్న, పళ్ళు వరుస సరిగ్గా లేకపోయినా తినే ఫుడ్ అంతా ఇరుక్కోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బ్రషింగ్తో సరిగ్గా రాక అవి అక్కడే ఉండిపోయి నోటి దుర్వాసన అనే సమస్యను క్రియేట్ చేస్తాయి. డ్రై మౌత్ అంటారు, అంటే నోట్లో ఉన్న సలైవా ఆరిపోవడం. ఇలాంటి సమయంలో డ్రై మౌత్ ఎక్కువ మందికి మౌత్ బ్రీతింగ్, నోటి నుంచి ఊపిరి పీల్చుకునే వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి కూడా నోటి దుర్వాసన ఉంటుంది. లేకుంటే మనము సిగరెట్ స్మోకింగ్ కానీ, టొబాకో ప్రోడక్ట్స్, పాన్, గుట్కా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు కూడా నోటి దుర్వాసన చాలా ఎక్కువ ఉంటుంది. లేదు మనము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, నోట్లో బ్రేసెస్ ఉంది, ఇలాంటి వాళ్ళకు కూడా నోటు శుభ్రంగా ఉంచుకోవడం అనేది కష్టమైన పని. కాబట్టి వాళ్ళకు కూడా నోటి దుర్వాసన ఉంటుంది. లేదు మనం ఆహారంలో ఎక్కువ ఆనియన్స్, గార్లిక్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినే వాళ్ళకు కూడా నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుంది. సో నోటి దుర్వాసన మనం చూసుకున్నప్పుడు ఎందుకు వస్తుంది? బ్రషింగ్ హ్యాబిట్ సరిగ్గా లేదా, పుచ్చుపళ్ళు ఉన్నాయా, లేకుంటే మనకు సైనస్ ప్రాబ్లం ఉందా, తేపులు వస్తున్నాయా అనేది చూసి దాన్ని కంట్రోల్ చేస్తే ఈజీగా ఈ నోటి దుర్వాసన అనే సమస్యని మనము అవాయిడ్ చేయొచ్చు.